అందరికీ నమస్తే. నేను మీ కృష్ణవేణి. గమ్మతి వార్తలు చెప్పుకుందాం గానీ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఉంటే ఎమ్మటే చేసుకోరుల్లా. చలో ఇక హెడ్లైన్ చూస్తే వార్తలకు పోదాం. తెలంగాణ పల్లెలకు కొత్త రోడ్లు, బందోబస్తుండేటట్టు సూడుర్రి సార్లు. డ్యూటీలకు డుమ్మా కొట్టిన ఆఫీసర్లు, ఎవ్వలియలేదట సెలవు సిట్టీలు. తెలంగాణకు ట్రంప్ సారు థ్యాంక్స్, హిస్టరీలోనే ఫస్ట్ అని పోస్ట్. ఉపాధి కూలీల బతుకమ్మ ఆట, ఆనలు రావాలనే పాడిర్రు పాట. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలన్నా, పనులుండి మండలానికి పోవాలన్నా, పెద్ద ఆఫీసర్లను కలుస్తానికి జిల్లా కేంద్రాలకి పోవాలన్నా, ఊరు దాటి ఎటు పోవాలన్నా సడక్ చక్కగా ఉంటే పోవచ్చు, రావచ్చు, పనులు సగబెట్టుకోవచ్చు. ఊరు డెవలప్ కావాలంటే మొదలు రోడ్డు సౌలతి కావాలి. అది ఉంటే ఓదానేనుకోటి అన్ని సౌలతులు వస్తాయి పక్కా. ఆగో అసొంటి రోడ్లకు మోక్షం దొరికినట్టేనుల్లా. తెలంగాణ పల్లెలకు మంచి రోజులు వచ్చినట్టే కొడుతుందిల్లా. సడకులను సగబెట్టే కార్యం ముంగటేసుకున్నది మళ్ళా సర్కారు. ఏం తక్కువ 19,300 కోట్లతోని 13,541 కిలోమీటర్ల రోడ్లు బరవబోతుంది. ఆల్రెడీ టెండర్లు పిలిచిర్రు. రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సార్ పనులు చాలు చేయబోతున్నాడు. 30 నెలలు అంటే 2.5 ఏళ్లలోనే పనులను ఉడగొట్టాలని ఏజెన్సీలకు టార్గెట్ పెట్టిర్రు. మళ్ళా 15 ఏళ్ల దాకా రోడ్డు జిమ్మేదారు కాంట్రాక్టర్లదే కాబట్టి మున్పటి లెక్క పొక్కలు అతుకులు లేకుండా బందోబస్తు చేస్తారట రోడ్లు. రాష్ట్రంలో రోడ్ల చక్కదనం ఎట్లున్నదో దినం చూస్తూనే ఉంటుంది. ఏళ్ల కంచెలు పట్టించుకునేటోళ్ళు లేక పొక్కలు పడి కంకర తేలి ఆనాడు ఆనల దంచుడుకు రోడ్లు బ్రిడ్జీలు కొట్టుకుపోయి రాకపోకలకు చాలా అంటే చాలా తిప్పల పడుతున్నారు పబ్లిక్. నిరుడు ఉమ్మడి నిజామాబాద్, మెదకు, ఖమ్మం, వరంగల్ చాలా మటుకు రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి. కొన్ని ఊర్లకైతే ఆనలు పడితే ఆటోలు బండ్లు సుత పోరాకుంటుంది. దవాఖానకు పోదామన్నా అంబులెన్స్ సుత రాలేని పరిస్థితి ఉన్న ఊర్లు బొచ్చడున్నాయి. ఇప్పుడుగా తిప్పల జనంతా తప్పబోతున్నట్టే తీయూరి. ఊర్లకు పోయే సింగిల్ రోడ్లతో పాటు డబుల్ రోడ్లు జిల్లాలను కలిపే 4 లైన్ల రోడ్లు సుతేస్తారట. రోడ్లు వేయాల్సిందే, పబ్లిక్ తిప్పలు తీర్చాల్సిందే. కానీ అసలే ఆనకాలం. ఆనలు దంచి కొట్టేది ఉంటే వీళ్ళు వేసుకుంటూ పోవడం అవి వరద కొట్టుకొని పోవడం నడుస్తుంటది. మరి ఇక పనులు ఎట్లెట్లా నడిపిస్తారో, ఎంత బందోబస్తు చేస్తారో మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. గానీ ఇన్నొద్దులకైనా రోడ్లు వేస్తున్నందుకైతే సంబరపడాల్సిన ముచ్చటే. బడికి పోగానే మొదలు ప్రార్థన చేసి అటెన్క వరుసగా పోయి క్లాస్ రూమ్లలో కూకుంటారు పోరాళ్ళు. ఇక సార్లు మేడాలంతా ఒక్కొక్కరు ఒక్కో తరగతులకు పోయి మొదలు అటెండెన్స్ తీసుకుంటారు. ఇవాళ లెవెల్ వచ్చిండ్రు, ఎవలెవలు ఎగ్గొట్టిరని తెలుసుకోవటానికి అటెన్కనే పాఠం శురువైతుంది. అగో అచ్చం అట్లనే ఓతానా ఓ సారు సుత అటెండెన్స్ తీసుకున్నాడుల్లా. అట్లని అది బడి కాదు, ఆయన టీచరు కాదు, ఎదురుగున్నది బడి పోరాళ్ళు కాదు. రిజిస్టర్లో చూసుకుంటూ ఒక్కొక్కల పేరు పిలుస్తుంటే ప్రజెంట్ సార్ అంటేనే లేరు. ఉంటే కదా అంటానికి 3-4 ఆఫీసర్లు చెప్పక చేయక డుమ్మా కొట్టిర్రట. మళ్ళా సెలవు సిటీ చూసి ఇవ్వకుండానే పోయిర్రట. మనల్ని ఎవలేమంటారని. షాద్నగర్ ఆర్డీఓ ఆఫీస్కు లోకల్ ఎమ్మెల్యే శంకరన్న పోయి చూస్తే గిట్లున్నది పరిస్థితి. ఎమ్మటే ఆర్డీఓ మేడానికి ఫోన్ కొట్టి గట్టిగానే అరుచుకున్నాడు. నేను వచ్చిన మా ఇడికి వస్తే వీళ్ళంతా 4 లేరు చూడు, ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు చూడు. మరి ఇట్లా ఉంటే ఎట్లా అమ్మా చెప్పండి, మీరే చెప్పండి. కరెక్ట్ కాదు. ఇక ఆఫీస్లో డ్యూటీ చేస్తున్న లెవెల్ ఏమేం పనులు సగబెడతారో అరుచుకున్నాడు. ఓ దిక్కు సర్వే నడుస్తుంటే మీరు గింతలా పర్వ చేస్తే ఎట్లా? సెలవు సిటీలు చూసి ఇవ్వకుండా ఆఫీసుకు రాకపోవడం అయిండు సారు. ఈడనే కాదు సారు, చాలా సర్కారు ఆఫీసులలో ఇట్లనే నడుస్తుంది. కాకుంటే మీరు ఈడు కచ్చిర్రు కాబట్టి బయటపడ్డది, లేకుంటే ఎప్పట్లెక్కనే ఉంటది. కిందుండే ఆఫీసర్లు గీ తీరులో సిన్సియారిటీ చూపిస్తుంటే సర్కారు ఎన్ని పథకాలు తెచ్చినా ఏం ఫాయిదా ఉంటే చెప్పుర్రి. మళ్ళీ అంటేనేమో అందరికి కోపాలు వస్తాయి. ఆ 2 దేశాల నడుమ యుద్ధం నేనే ఆపినా, నేను చెప్పినాకనే బాంబుల మోత ఆగింది. మేము చెప్పినట్టు వినకుంటే మాత్రం టారిఫులు పెంచుడే ఉంటది. మా వీసా రావాలంటే మీకు తాతలు యాదికి రావాలి. అంత గొట్టు రూల్స్ తెస్తున్నాం. చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని వీసా అయిపోయినా ఈడనే ఉంటామంటే కుదరది. ఇగో ఇట్లుంటాయి ట్రంప్ సార్ మాటలు. సార్ ఎప్పుడు అవతలకు దమ్కిలుస్తూ ఉంటాడు. అసొంటిది మనకు థ్యాంక్స్ చెప్పిండుల్లా. ఇంతకు ఎందుకంటారు చూడరి మరి. తెలంగాణ సర్కార్కు చాలా థ్యాంక్స్.
అమెరికా చరిత్రలోనే ఇసొంటి గౌరవం ఇంకెవ్వరికి దక్కలేదు. నాకు ఇంత ఇల్వనిచ్చినందుకు మళ్ళా థ్యాంక్స్ అని పిట్టగుట్ల రాసుకొచ్చిండు ట్రంప్ సారు. అంతగానో మన సర్కార్ ఏం చేసింది ఆయనకు అంటారేమో. హైదరాబాద్ లో అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ పక్క పొంటి ఉండే రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టింది మన సర్కారు. మొన్ననే అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం నాడు చిన్న సీఎం బట్టిసారు అమెరికా రాయబారి సెర్గేయ్ గోర్ తోని కలిసి శిలాఫలకం ఆవిష్కరించిండు. అగో గా ముచ్చట తెలుసుకొని ఫుల్ ఖుషి అవుతున్నాడు. అయితే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ కంపెనీలు ఆ తోవన చాలా దగ్గరున్నాయట. ఇవన్నీ సుత అమెరికా కంపెనీలే. ఆ దేశంతోని తెలంగాణ బిజినెస్ లు పెట్టుబడులు వెట్టుడు జోరుగా నడుస్తుండే వరకు ట్రంప్ సార్ పేరు పెట్టిండ్రన్నట్టు. పిట్టగుట్లకి శిలాఫలకం ఆవిష్కరించే ఫోటో పెట్టి చిన్న మురిపేం కాదు ట్రంప్ సార్ది. ట్రంప్ అంటే పేరు అనుకుంటివా, అదో బ్రాండ్ అని సాటింపేసిండు అన్నట్టు. ఊర్లల్లా పొద్దుగాలనే అమ్మలక్కలంతా సద్దులు కట్టుకొని కూళ్ళకు పోతా అంటారు. పత్తేర, కలుపుదీయ, వరిగొయ్య ఇట్లా సీజన్ బట్టి పనులకు పోతారు. పోయే కాడ పొద్దుందాకా పని చేస్తా అంటారు కాబట్టి యాస్ట రాకుండా ఉండటానికి ఒకళ్ళు పాట అందుకుంటే కడ్మొళ్ళు వంత వాడుతుంటారు. ఆనంగా పోతున్నామంటే పక్కా ఆగి ఇన్నంకనే పోవాలనిపిస్తుంది. అంత ముద్దుగా వాడతారు అక్కలు. అగో ఆ సొంటి పాటల ప్రోగ్రామే నడుస్తుందో తానా, కానీ ఎందుకనేదే అసలు ముచ్చట. వారే వా, అక్కలంతా ఒక్క తీర్ల సప్పట్లు కొట్టుకుంటా చుట్టూ తిరుక్కుంటా ఏమన్నా పాడుతున్నారా? అవు బతుకమ్మే ఆడుతున్నారు. కానీ నడిమిట్లున్నాయి బతుకమ్మలు కావుళ్ళు. పార, బేసిను, మట్టెత్తి పోసే డబ్బాలు ఈ అన్ని ఎన్నో చూసినట్టు కొడుతుందిలే. అవు సిరిసిల్ల జిల్లా ఇల్లంతా కుంటలో కరువు పనికి వచ్చిర్రు అక్కలంతా. వచ్చినోళ్ళు పని పక్కకు పెట్టి పాటలు పాడేంది అనేరు. పని ఉడగొట్టినాకనే పాట అందుకున్నారు. దానికో లెక్కుంది మళ్ళా. పరిసరాలు లేక మేము ఆడుకుంటున్నాం. ఈ పని ఎప్పుడు ఈ రైతులు అందరం కలిసి ఇక్కడ కూర్చొని గదన్నట్టు వానలు జాడలేకపోయే వరకు ఒక్క పారాన్ని ఇట్లా చచ్చిపోరాదు ఆనదేవుడా అని ఇట్లా పాటలతోని కొలుస్తుర్రు అన్నట్టు. ఈగొస్తాయి అగొస్తాయి అని ఆఫీసర్లు చెప్పుడే గాని ఆనలు పడ్డదే లేదా. ఆడాడ పడుతున్నా అట్లా తుప్పురు పడిపోవట్టే. జర అక్కల పాట కన్నా వర్ణన ఫిదా అయిపోయి ఆనశిల్కులు దుల్పరిస్తే మంచిగుండు. మా బరాబర్ ఏదో ముచ్చట చెప్తాడట ఇనూరుల్లా. పాములు పట్టేటప్పుడు పాము కాటికే పోయినట్టు ఏం మన బ్యూటిఫుల్ న్యూస్ ఇది. మనకి ఎట్లుంటుంది అంటే ఫస్ట్ కూడా కింద పడితే నవ్వుస్తుంది, దాని తర్వాత లేపుతాం. ఇది కూడా అట్లనే సాయంత్రం న్యూస్ మే आपका स्वागत है दोस्तों. రచన గుర్జర్ అని చెప్పి మధ్యప్రదేశ్లో ఒక యూట్యూబర్, ఆమె బంగారం అంతా చూపించినాడు. ఇవి నా కమ్మలు, ఇవి నా నెక్లెస్, ఇవి నా చెంపక స్వరాలను చూపించినాడు. అన్నీ చూపించింది. సబ్స్క్రైబర్స్ కూడా మొత్తం వీడియో చూసి ఎన్నిసార్లు చూసిరంటే వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా తెలిసింది. ఇంట్లోకి వచ్చి దొంగతనం చేశారు. గుర్జార్ వీడియో చేసింది, గుర్జార్కే గుండు కొట్టిన సబ్స్క్రైబర్స్. ఏందిరా బయట రాజకీయాలు ఎట్లుంటాయో బొచ్చడు సినిమాలలో చూసినాం. అట్లనే రాజకీయ పార్టీల నాయకులు సుత అవతలి పార్టీలను అరుచుకునేటప్పుడు సినిమా డైలాగులు దంచుతుంటారు. తొడలు కొట్టుడు, వార్నింగ్లు ఇచ్చుడు ఓ మస్తుగా నడుస్తా ఉంటది. అట్లనే ఇప్పుడు 2 పార్టీల నడుమ సుత అసుంటి యుద్ధమే నడుస్తుంది. కాకుంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అగరు పోస్టర్ చూసి రాహుల్ గాంధీ సార్ ఎప్పుడు సినిమాల్లో యాక్టింగ్ చేసిండు అనేరు. అవి సినిమా పోస్టర్లు కాదు, బీజేపీ వాళ్ళు ఎడ్డించుకుంటేసిన పోస్టర్లు. మంచిగా చూడుర్రి. లాపతా లేడీస్ సినిమా పేరు లెక్క లాపతా రాహుల్ అని, టైగర్ జిందాహే సినిమా లెక్క టూరిస్ట్ జిందాహే అని, రాహుల్ ఇన్ ప్యారిస్ ఇట్లా సినిమా పేర్లతో పోస్టర్లు విడుదల చేసిర్రు. ఎందుకంటే మళ్ళా రాహుల్ గాంధీ సార్ బయట దేశం పోయిండని ప్రచారం అయ్యే వరకు సార్ వెకేషన్ మోడ్లు ఉన్నాడని, లీడర్ ఆఫ్ పర్యటన అని బీజేపీ వాళ్ళు ఇట్లా కౌంటర్లు వేస్తుర్రు అన్నట్టు. కోట్లు ఖర్చు పెట్టి ఊకూకే బయట దేశాలకు పోతుండు, గా పైకమంత వస్తుందో చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ వాళ్ళు. ఊకుంటారా? అట్నుంచి కాంగ్రెస్ వాళ్ళు సుతా గట్టిగానే ఇస్తున్నారు. మా లీడర్ ఒక్క మన దేశానికే కాదు దునియాకే లీడర్ అని కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికైతే ఇన్నొద్దులు సినిమాలో రాజకీయాలు చూసినాం, వీళ్ళు రాజకీయంలో సినిమా చూపిస్తున్నారు అన్నట్టు. సోషల్ మీడియా తెలిస్తే చాలు సినిమాల డైలాగులకు పెదాలు ఆడించుకుంటే ఈడియోలాగా పడుతుంటాయి. సినిమాలో యాక్టింగ్ చేయకపోయినా ఆ డైలాగులకు తగ్గట్టు యాక్టింగ్ చేస్తా అంటారు. ఇక నచ్చితే పబ్లిక్ లైకులు కొడతారు, కామెంట్లు చేస్తారు, బగ్గా నచ్చితే షేర్లు కొడతా అంటారు. అట్లనే ఓ సారు సుతా ఈడియోను బగ్గా కాయిష్ చేస్తుండు. అదేం వీడియో అంతగానం ఎందుకు నచ్చిందో అరుచుకుందాం పార్రి. నేను ఐఏఎస్ పాస్ అయి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తారు. వెంటనే నేను, చంద్రబాబు
బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి బయటకు వచ్చి నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించాను అంటూ కాళ్ళ మీద పడతాను అని నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరో వెంకటేష్ సార్ చెప్పే డైలాగును మక్కి దించిర్రు పో. అమెరికాలో ఉండే ఆర్నా అనే బుడ్డదాని ముఖంతో ఇట్లా వీడియో తయారు చేపించి వాళ్ళ అమ్మా నాయనలు సోషల్ మీడియాలోకి ఇడిస్తే పొట్టు గిరికలు కొట్టుకుంటూ పోయి చంద్రబాబు సార్ కంట్లో పడ్డది. వారే వా వీడియో చూసినంతసేపు నాకైతే నవ్వు ఆగలే అని సార్ సుతా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు పొట్టు లైకులు కొడుతున్నారు పబ్లిక్ అంతా బిజీగా ఉండే చంద్రబాబు సార్ ఈ వీడియో చూసుడే కాకుండా షేర్ చేసి నా ఫుల్ సపోర్ట్ నీకే అని రాసుకొచ్చే వరకు ఎమ్మటే అటు నుంచి థ్యాంక్ యూ సార్ అని మెసేజ్ వచ్చింది. అగో గా వీడియో గమ్మత్ అనిపించి మీరు సుతా చూసినట్టుంటుంది అని పట్టుకొచ్చినాం అన్నట్టు. ఎవ్వలకు ఏ సమస్య వచ్చినా 10 మందిని జమగట్టాలి, రోడ్లు ఎక్కాలి, ధర్నాలు రాస్తారోకలు చేయాలి, సర్కారు దెబ్బకు దిగి రావాలి, వాళ్ళ డిమాండ్లు తీర్చాలి, లేదంటే తీరుస్తామన్న మాటన్న ఇయ్యాలి. ఇట్లనే నడుస్తా అంటే ఇక వాళ్ళు నిరసన చేసినంత సేపు ఎక్కడి ట్రాఫిక్ అక్కడనే ఆగాల్సిందే. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా ఇంతే. అగో అచ్చమ్మ అసొంటిదో ఓ నిరసన నడుస్తుందిలా. ఇంతకు ఏమైందంటే ఓ కొడుకు ఆడికి తక్కువ దూరం లేదు పో, ఎక్కడి బండ్లు అక్కడనే ఆగినాయి. ఏం తక్కువ 3 కిలోమీటర్ల దాకా ఇదే కథ. ఇంచు సుత కదులుతలేవు. మన తన కాదుల్లో తమిళనాడు రాష్ట్రం తిరుచి మద్రాస్ హైవే మీద సంజీవి నగర్ కాడ 100 బండ్లతోని ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే లోకల్ వాళ్ళు నిరసన చేస్తున్నారు. మళ్ళా అయితే కావేరీ నది మీద బ్రిడ్జి రిపేర్ చేస్తానికి రెడీ అవుతున్నారు ఆఫీసర్లు. ముందుగాల చెప్పకుండానే ఏకేకిన పాత బ్రిడ్జి మూసేసే వరకు రాకపోకలకు మస్తు తిప్పలైతుంది. మళ్ళా బుత్తంత దూరానికి గంటల కమానం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. మాకేంది నెత్తి నొప్పి అని లోకల్ వాళ్ళంతా ఇట్లా రోడ్డు ఎక్కిర్రు అన్నట్టు. ఈగేముంది, ఇంకింత ట్రాఫిక్ జామ్ అయింది కానీ పనులు ఆపుతామన్నోళ్ళు లేరు, ఏరేతోవో చూపిస్తామన్నోళ్ళు లేరు. ముచ్చట రచ్చయితుండే వరకు పోలీసులు ఊరికొచ్చి జర పెద్ద ఆఫీసర్లతో మాట్లాడి మీ డిమాండ్లు తీరుస్తామని బతిలాడితే గప్పుడు జరంతా వెనకకు తగ్గిర్రట. కానీ పట్టణాలు టౌన్లలో ట్రాఫిక్ జాములు అవుతుంటాయి. అసొంటిది హైవేనే గంటల కమానం బంద్ పెట్టిరంటే ఎంత తిప్పల పడుతురో చూడుర్రిగా. జరాల సమస్య ఏందో ఇప్పటికన్నా అరుచుకోరి సార్లు. అబ్బా గాడైతే వేసిన డ్రెస్ వేయంగా నేనైతే చూడలేదురా. ఇవాళ వేసిన డ్రెస్ మళ్ళా 4 రోజులకు వేసుకుంటాడేమో. గామెకు ఎన్ని గనం డ్రెస్సులు ఉన్నాయో ఏమోనే. ఎప్పుడు చూసినా కొత్త డ్రెస్లనే కానొస్తా అంటది. మళ్ళా అంత ఉన్నోళ్ళేం కాదట, అయినా కట్టిన శిర కట్టది. ఇగో ఇసొంటి ముచ్చట్లు మీరు సుతయినే ఉంటారు కదా. అగ్గో గా డ్రెస్లకు అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. తొడిగినంగి తొడగాలంటే కొందరికి సికా కనిపిస్తుంది. గొప్పల కోసానికి కొందరు వేసిన డిరెస్ మళ్ళీ వేయరు. ఇంకొందరు డిరెస్ల మీద డిరెస్లు కొంటుంటారు. 1-2 మాటలు వేస్తారు, అటెన్కవి బీరువాలకే. ఇక అవన్నీ పాతవాడి బట్టల గుట్టలు తయారైతున్నాయి. దాంతో ఏం నష్టం ఉందని అల్కగా తీసేశారు. వాతావరణం ఖరాబ్ అయితానికి అలసుతో కారణమేనట. యూరోపియన్ శాస్త్రవేత్తల స్టడీలో తేలింది. కొత్త ఫ్యాషన్లు వస్తుండే వరకు ఫ్యాషన్ కోసమో కాయిస్తోనో కొనుడే కొంటూరు డిరెస్లు. అవేమన్నా వాడుతుర్రా అంటే ఒక్కోటి 8 నుంచి 10 మాటలు తొడిగితే మా ఎక్కువ. సీదా బీరువాలకు పోయిన అంటే ఇక మళ్ళీ ఎన్నడు బయటకు వస్తాయో, ఎన్నొద్దులకు పెయి మీదకి వస్తాయో తెలియదు. అట్లనే ఉండి పాత పడతాయి. ఈ పాత బట్టలు ఎవరేసుకుంటారని స్వచ్ఛంద సంఘాలకు పేదలకు దానం ఇస్తారు. ఇటువంటి డిరెస్లన్నీ పేద దేశాలకు పోయి ఆడ మార్కెట్లలో చక్కర్లు కొడుతుంటాయి. అయితే బట్ట తయారైతానికి చాలా కథే ఉంటది. నూలు వడికే కాడ నుంచి కత్తిరించి రంగులద్దే దానికో ఒక్కో స్టేజిలో వాతావరణానికి లంక్ ఉంటది. ఎన్ని బట్టలు కొన్నామన్నది కాదు, అవి ఎన్ని మాటలు వేసుకున్నాం అన్నదే పాయింట్. మరి ఎన్ని మాటలు వేసుకోవాలి అంటారేమో. సైంటిస్టులు చెప్పిన లెక్క అయితే అంగీలు జాకెట్లు 40 మాటల, ప్యాంట్లు షార్ట్లు స్కర్ట్లు సూట్లు లెగ్గింగ్లు 70 మాటల, జంపర్లు కాటిగన్లు హుడీలు 85 మాటల, జాకెట్లు కోట్లు 100 మాటల, టీ షర్ట్లు 45 మాటలు వేసుకోవచ్చునట. ఎవరి తాకత్తును బట్టి కొందరు ఎక్కువ మాటలు కొందరు తక్కువ మాటలు వేసుకుంటారు. అట్లా కాకుండా ఒకటే కొనుడు కొంటిరా అంటే వాడిన డ్రెస్ లో సంక్షోభం వచ్చే కోపు ఉన్నదట. కాబట్టి ఎక్కువ తక్కువ బట్టలు కొనేటోళ్ళు ఆలోచన చేయురి మరి. ఇక ఇవుల్లా ఇయాల్టి గమ్మతి వార్తలు ఉంటున్నా. మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకుర్రి.